వాక్యం ఒక ఆయుధము. తెలుసా మీకు? వాక్యం ఒక ఆయుధం. వాక్య ధ్యానం. నైట్ పండుకుంటావు, ఈరోజు సెల్ ఫోన్ వచ్చింది, సెల్ ఫోన్లో చక్కగా వాక్యం చదువుతూ ఉంటారు వాళ్ళే. పండుకొని స్క్రీన్ చూస్తూ ఉంటావు నైటు, నిద్ర పట్టక నిద్ర మాత్రలు వేసుకొని నేను నిద్రపోతావు. సైంటిఫిక్గా చెప్పింది ఏంటంటే పడకపోయే ముందు 2 hours ముందు స్క్రీన్ చూడటం ఆపేసేయాలి, కనీసం 2 గంటల ముందు స్క్రీన్ ఆపేయాలి. నువ్వు మంచం ఎక్కి కూడా స్క్రీన్ చూస్తూ ఉంటావు. నిద్ర ఎట్ట వచ్చింది నీకు? దెయ్యం ముఖం వేసుకొని ఎట్టొచ్చింది? రాదు, ఆపేయాలి. నువ్వు ఒక పని చేయి, తెలివిగా చక్కగా వాక్యం పెట్టుకో, లైట్ ఆపేసేయి, పక్కన పడేసేయి. వాక్యం వస్తూ ఉంటుంది, నీ మెలుకు ఉన్నంత వరకు వింటావు. ఆ వింటనే నిద్రలోకి వెళ్ళిపోతావు. విను వాక్యం వెళ్ళని, బాడీలోకి హృదయంలోకి వెళ్ళని. నీ సర్వ శరీరమున కదా ఆరోగ్యం అన్నాడే, నీ ఎముకలకు సత్తువ అన్నాడే, నువ్వు చేయనదంతా సఫలమగునన్నాడే. వాక్యము నీలో ఎంతగా ప్రవేశించిద్దో నీ శరీరములో అంతగా మార్పులు వస్తాయి. నీ బాడీలో వెనక్కి తిరగని రోగాలు కూడా తిరిగిపోతాయి యేసు నామములో. స్వస్థత వచ్చింది. తీసుకోను, వాక్యం తీసుకో, బాగా వాక్యం విను 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 రోగంలో ఉన్నావా? మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తలుల కార్యం 5 వింటా ఉండు. యేసయ్య చేసిన అద్భుతాలు వస్తూ ఉంటాయి. అపోస్తలు చేసిన అద్భుతాలు వస్తూ ఉంటాయి. విను. మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తలు 5 విను. విశ్వాసము ప్రజ్వలించింది ఇక నీలో. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వార్త వలన కలుగును. ఆ విశ్వాసమే నీలో కార్యసిద్ధి కలిగించిద్ది. నీ సర్వ శరీరము విడుదల పొందడానికి అది కారణమైంది. వాక్యం వినటానికి అలవాటు చేయి నీ చెవులని, వాక్యాన్ని ధ్యానించడానికి అలవాటు చేయి నీ కళ్ళని. సాధన చేయి. ఇచ్చిన ఆయుధం పెద్దది, గొప్పది, కానీ అది మొద్దుబారిపోయిందంటే ఆదివారం మూస్తే మళ్ళీ ఆదివారం బయలుదేరేటప్పుడు టపి దులిపి వస్తారు. నేను ఇక్కడ పాట ఎత్తు, వేద పుస్తకం అంటే ఇగిలి వేద పుస్తకం అని ఎప్పుడు చదివాను? వేద పుస్తకం అని పాడావు. వేద పుస్తకమా వేద పుస్తకమా వేలలేని నిధి, వేద పుస్తకమా వేలలేని నిధి. చూసారు? అందరూ పాడారు. చదవనోళ్ళు కూడా ఎక్కువ పాడారు. ఆయుధం ఉంది కానీ మొద్దుబారిపోయింది. ఆయుధం ఉంది, తుప్పు పట్టిపోయింది. నీ ఆయుధం ఉంది, వాక్యం అనే ఆయుధం, కానీ దుమ్ము కొట్టుకుపోయింది, మట్టి కొట్టుకుపోయింది. న్యూస్ పేపర్ కొన్నంత విలువ దీనికి లేదు. కానీ న్యూస్ పేపర్ చూడండి, మొత్తం చదువుబుద్ది. ఇది బైబిల్ పట్టుకో, ఒక అధ్యాయం చదివితే సాల్సాలు అనిపించింది. సైతాన్ కుట్రా, వాడి కుట్రా. అదే మామూలుగా మాసపత్రికలు ఉంటాయి చూడు, అవి తీసుకో, చెత్తంతా చదువుబుద్ది అయింది, భలే ఆనందంగా ఉంటుంది. పేజీ తిప్పబుద్ది అయింది, భలే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే అందులో ఉన్న దరిద్రం అంతా నీ మెదడులోకి ఎక్కాలిగా, నాశనం అవ్వాలిగా. అందుకు అదే బైబిల్ తీసుకో, ఒక్క అధ్యాయం చదివేటప్పటికి 3 సార్లు ముందుకి 4 సార్లు వెనక్కి పడతారు. నిద్రతో కూడా వచ్చి మార్చుకుందాం. ఆయుధానికి పదును పెడతాం. పదును లేని ఆయుధములు పనికి రావు. శత్రువు చేత ఓటమి తప్ప జయము రాదు. శత్రువు దెబ్బ కొట్టాలి, వాడిని పడగొట్టాలి అంటే ఆయుధం అవసరం, దానికి కూడా పదును అవసరం. ఫిలిస్తీయులు వీళ్ళ ఆయుధాలు పదును లేకుండా చేశారు. అట్లాంటి కుట్ర సైతానుగాడు మనకు చేస్తాడు. కాబట్టి 2 సంగతులు చెప్పాను. మొదటిది, ప్రార్థన ఒక గొప్ప ఆయుధము. గొప్ప విజయాలు, భక్తులు సాధించిన అద్భుతాలు, కార్యాలు, సంఘాలు, పరిచర్య, ఆత్మల రక్షణ అంతా ప్రార్థన మూల్యంతోనే జరిగింది. దేవదాసయ్య గారు, భక్త సింగ్ గారు, జో గారు, ఏమండి, ఇంకా భక్తులందరూ కూడా, చాలా వరకు భక్తిపరులందరూ కూడా, ఆత్మీయులందరూ కూడా
శామ్యూయల్ మోరిస్, భక్తుల చరిత్రలు చదవండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఓడలోకి ఎక్కినప్పుడు ఒక్కడు కూడా మారు మనసు లేదు, ఒక్కడికి కూడా మారు మనసు లేదు. శామ్యూయల్ మోరిస్ ఒక బాలుడు, ప్రార్థనాపరుడైన బాలుడు, 17 ఏళ్ళ అబ్బాయి. శామ్యూయల్ మోరిస్ స్టోరీ చదవండి. ఓడలోకి ఎక్కినప్పుడు, అమెరికా వెళ్ళే ఓడ ఎక్కినప్పుడు, 17 ఏళ్ళ అబ్బాయి ఓడ ఎక్కినప్పుడు అందరూ తాగుబోతులు, దుర్మార్గులు, నరహంతకులు ఆ ఓడ నిండా. ఓడలో నుంచి శామ్యూయల్ మోరిస్ 5 నెలల తర్వాత దిగేటప్పటికి ఓడలో వాళ్ళందరూ మారు మనసు పొందారు. ప్రసంగాలు లేవు, ప్రేమ ప్రార్థన, ప్రార్థన ప్రేమ, ప్రేమ ప్రార్థన, ప్రార్థన ప్రేమ. నో ప్రసంగం. శామ్యూయల్ మోరిస్ లైఫ్ మొత్తం నేను చదివాను, యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్టున్నారు. నేను చదివా, కష్టపడి ఆ బుక్ అంతా చదివా. ఆ బుక్ ప్రింట్ చేసినటువంటి వాళ్ళు లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వాళ్ళు ప్రింట్ చేశారు. చదివా ఆ బుక్ మొత్తం, వాయిస్ చదివా. వినండి, మండిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతిదానికి మోకాళ్ళే. విసుగుపడుతుందా మీకు? ఇబ్బందిగా ఉందా? రొటీన్గా ఉందా? జనరల్ ట్రీట్మెంట్ లాగా ఉందా? చాలా సీరియస్ అండి. దీన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే అంతే సంగతులు. ప్రార్థన. తెల్లబారిన పొలమును జూచి తెల్లవారక ముందే లేచి ఉల్లము దేవుని ఆత్మతో నిండగా ఉల్లాసముతో కూర్చెడి వారిని. మనం తయారు కావాలి. రెండవది ఏంటి? వాక్యం. చేతిలో ఉంటే సరికాదు, గుండెల్లోకి ఎక్కాలి, హృదయంలోకి ఎక్కాలి. ప్రార్థన చేసిన వాక్యము వాగ్దానం అయితే ప్రార్థన చేయాలి. ప్రవర్తించిన వాక్యము వాగ్దానం చూసుకుంటా ప్రవర్తించాలి. ఈ ప్రవర్తన వాక్యం ఒప్పుకుంటుందా? ఇలాగ నేను చేయటం వాక్యం ఒప్పుకుంటుందా? ఇలా నడవటం వాక్యానుసారమేనా? వాక్యం బాగా నింపబడితే ప్రతి అడుగు కూడా వాక్యానుసారంగానే పడిద్ది. కానీ మనమే సాధన చేయాలి. అది మన చేతుల్లోనే ఉంది బిడ్డ. నేను సహా చెప్పటమే. నేను వచ్చి మిమ్మల్ని సాధన చేపిస్తానా? నాకు కుదిరిద్దా? కొన్ని మీరు వచ్చి నాకు చెప్తారా? నాకు సాధన చేపిస్తారా? కుదిరిద్దా? నో. దేవభక్తి విషయంలో ఎవరికి వాళ్ళమే సాధకము చేసుకోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, ఎవరికి వాళ్ళే సాధకం చేసుకోవాలి. గొప్ప అద్భుతాలు ఎవరెవరి జీవితాల్లోనే నీ జీవితంలో కూడా జరుగుతాయి. కానీ మోకాళ్ళు వేసి మొదలు పెడితే, కొడుకు వచ్చాడని సందడిగా వంట చేయబోయింది తల్లి, కాలు జారి పడింది, తొంటిలోకి ఇరిగింది కాలు. అప్పటి రోజుల్లో ఎడ్ల బండ్లు పట్టణంలోకి తీసుకెళ్ళాలి. మధ్యరాత్రి ఎవడు ఎడ్ల బండి కట్టే పరిస్థితి లేదు. ఏ ఇంటి దగ్గర పోయిన ఎడ్ల బండి కట్టలే. తీసుకొచ్చి తల్లిని మంచం మీద పండుకోబెట్టి తెల్లవార్దులు ప్రార్థన చేశాడు. నైట్ అంతా మోకాళ్ళేసి నా తల్లిని ముట్టి స్వస్థపరచు, ఆమె బాధ చూడలేకపోతున్నాను తండ్రి, స్వస్థపరచు, నువ్వు ముట్టు, నువ్వు తాకు, ఆమెను లేవనెత్తు, నా కోసం కష్టపడబోయింది, కాలు ఇరగొట్టుకుంది, మమ్మల్ని తాకి స్వస్థపరచమని తెల్లవార్దులు మంచం దగ్గర మోకాళ్ళుని మొర్ర పెట్టాడు దానియేలు గారు. తెల్లవారుజాముకి కలుక్కుమని సౌండ్ వచ్చింది. కేక వేసి లేచింది తల్లి. చూసుకుంటే విరిగిపోయిన కాలు అతుక్కుంది. అక్కడ నొప్పి లేదు, బాధ లేదు, అసలు విరిగిన ఆనవాలే లేవు. ఆయన దేవుని కార్యాలు స్పష్టంగా అనుభవించారు. ఇక తెల్లవారి బండి అవసరం లేదు, ఏం అవసరం లేదు. హాయిగా తిరిగి అన్ని రెడీ చేసి కొడుకు పెట్టుకుని, కాలేజీ నుంచి వచ్చాడు కొడుకుని పిండి వంటలు చేయబోయి కాలు ఇరగొట్టుకుని, అలాగనే మంచం మీద పెట్టేసి మంచం దగ్గర మోకాళ్ళు ఉన్నాడు తల్లి. మంచం దగ్గర సస్తే సావని పోతారు. మంచం దగ్గర మోకాళ్ళుని మొర్ర పెట్టే బిడ్డలు ఎంతమంది?
చదవండి, వాళ్ళ సాక్ష్యం చదవండి. నేను చదివాను, అబద్ధమో నిజం మీరే చూడండి. ప్రార్థనకి ఎంత శక్తి ఉందో, ప్రార్థనకి ఎంత జవాబు ఇస్తాడో. ప్రార్థన శక్తివంతమంది అని చెప్పట్లే, ప్రార్థన శక్తి దేవుని కృపలో ఉంది. దేవుడు ఇస్తాడు, జవాబు ఇస్తాడు. స్పష్టమైన కార్యాలు. అంత విశ్వాసం, అంత పట్టుదల, అంత నిరీక్షణ, అంత నమ్మకం ఎవరికి ఉంది? ఏదో అబ్బాయి ప్రార్థన చేస్తున్నాళ్ళే అనుకుంది తల్లి. తెల్లవారేటప్పటికి కార్యం జరిగి ఆశ్చర్యపోయింది. ఈ అనుభవాన్ని ఎరిగిన నేను, నా తండ్రి పక్షపాతానికి గురైనప్పుడు డాక్టర్లు అన్నారు 3 లక్షలు ఖర్చు అయితే స్పాట్ 1.5 లక్షలు కట్టాలి, 15 రోజుల తర్వాత చెప్తాం బతుకుతాడో సస్తాడో అని. 15 రోజుల దాకా చెప్పలేమన్నారు. గ్యారంటీ చెప్పినప్పుడు అక్కడ ఎందుకు తీసుకురండి, నేను ఇంటికి తీసుకొచ్చి మంచం దగ్గర మోకాళ్ళు, నేను మా నాన్నతో ఒక మాట మాట్లాడాను, నేను ప్రార్థన చేస్తా, విశ్వాసం ఉంచుతావా, దేవుడు స్వస్థపరుస్తాడు. చెయ్యయ్యా, నాకు విశ్వాసం ఉంది, నేను నమ్ముతున్నాను అన్నాడు. మోకాళ్ళుని మొర్రపెట్టాను, నా ఫ్యామిలీ కూడా మోకాళ్ళుని మొర్రపెట్టింది. నా తండ్రి ఆయనను ముట్టి స్వస్థపరిచాడు, నా తండ్రిని ముట్టి స్వస్థపరిచాడు. 8 సంవత్సరాలు మళ్ళీ తిరుగు లేకుండా సైకిల్ దొక్కుతా తిరిగాడు. ముసలితనం అందం మళ్ళా నూతన శక్తిని ఇచ్చి దాదాపు 8 ఏళ్ల కంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికేటట్టు చేశాడు. ఎందుకు ఇవ్వడా జవాబు ప్రార్థనకి? అంత నిశ్చయత, నిరీక్షణ, విశ్వాసం, పట్టుదల అలవాటు చేయండి. శరీరానికి మోకాళ్ళు వేయటం అలవాటు చేయండి. కాసేపు మోకాళ్ళ మీద నిలబడండి అంటే, ఇందాక మీ సీన్ చూడలేక గుల్లయ్యాను నేను. ఏళ్ళు అలా బెండ్ అయిపోయి అంటున్నారు. ఎందుకు? లేదు అలవాటు. సుఖం నొప్పింపగా శరీరానికి ఏ ఇబ్బంది లేకుండా దానికి మెల్లగా, అమ్మా నువ్వేమి ఇబ్బంది పడద్దమ్మా, నువ్వు హాయిగా ఉండమ్మా, నువ్వు చల్లగుండమ్మా, నువ్వు నున్నగుండమ్మా. నిలువు మోకాళ్ళు కాసేపు వేపిస్తే బెండ్ అయిపోయి షేకులు, అందరూ చాలామంది షేకు మస్తానమ్మలు అయ్యారు. ఏడో ఉంది షేకు మస్తానమ్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఎదురే కూర్చుంది. హల్లెలూయా హల్లెలూయా అయిపోయారు. మరి నువ్వేమో ఎప్పుడో ఒకసారి మోకాళ్ళు వేపిస్తాను, ఇక నుంచి వారం వేపిస్తా, రెడీగా ఉండండి. అట్టయితే నేను కూటానికి రాను, రాకపోతే సర్దుకో. దేవునికి స్తోత్రం. వేయాల్సిందే, నిలువు మోకాళ్ళు వేయాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే, కార్యాలు చూడాల్సిందే. అలవాటు చేద్దాం మోకాళ్ళు ఉండడం, అలవాటు చేద్దాం మోకాళ్ళు వేయటం, అలవాటు చేద్దాం కళ్ళకి వాక్యం చదవటం, చెవులకు వాక్యం వినడం.